బాబు ఇస్ బ్యాక్. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుకున్నారు. ఎక్కడ అవమానం పాలయ్యారో అక్కడే అధికారం సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకి కొత్తేమీ కాదు. 4వ సారి సీఎంగా ఉన్నారు. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా బాబే. ఈ 5 ఏళ్లు కలుపుకుంటే సీఎంగా ఆయన 19 years ఇండస్ట్రీ. చంద్రబాబు ఇప్పుడొక పడిలేచిన కెరటం. దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. ఆ సమయంలో చంద్రబాబు కింగ్ మేకర్గా మారారు. అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టి థర్డ్ ఫ్రంట్ను నెలకొల్పిన ఘనత ఆయనదే. థర్డ్ ఫ్రంట్ జాతీయ కన్వీనర్గా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 1999 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో జతకట్టి 192 సీట్లను కొల్లగొట్టి రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ సొంతంగా 180 స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షం బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 91 స్థానాలు మాత్రమే గెలిచింది. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈసారి 5 ఏళ్లు పూర్తిగా పాలించిన చంద్రబాబు 9 ఏళ్ల సీఎంగా పేరు పొందారు. కాసు బ్రహ్మానందరెడ్డి తరువాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. కాసు బ్రహ్మానందరెడ్డి 8 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఎన్డీఏ పక్షంలో ఉన్న టీడీపీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 47 స్థానాల్లో మాత్రమే గెలిచింది. బీజేపీకి 2 సీట్లొచ్చాయి. 2004లో యూపీఏ కూటమికి 226 సీట్లొచ్చాయి. అనంతరం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా రాగా టీడీపీ మహాకూటమితో జతకట్టి ఎన్నికల బరిలో దిగింది. ఆ సమరంలో 156 సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. మహాకూటమికి 107 సీట్లొచ్చాయి. ఇందులో టీడీపీకి సొంతంగా వచ్చిన సీట్లు 92. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు. అప్పుడు ఎన్డీఏతో జతకట్టిన టీడీపీ 126 స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశానికి సొంతంగా 117 సీట్లు రాగా బీజేపీకి 9 స్థానాలొచ్చాయి. ఈ 5 ఏళ్లతో కలిపి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలించి చంద్రబాబు రికార్డు సృష్టించారు. తరువాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రను పోషించింది. మళ్లీ 2024 ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టి విజయ బావుట ఎగరవేశారు చంద్రబాబు. ఈ 5 ఏళ్లను కలుపుకుంటే 19 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నట్టు లెక్క. ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ వరకు ఎవ్వరూ ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచెయ్యలేదు. ఏపీ తెలంగాణ విడిపోయాక తెలంగాణకు 2 టర్ములు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. మొదటి దఫా 1 సంవత్సరం ముందుగానే బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అవి 4 ఏళ్లు, రెండవసారి 5 ఏళ్లు. మొత్తం కేసీఆర్ సీఎంగా ఉన్న టైం 9 ఏళ్లు.